గంగుల కమలాకర్ గారు మాట్లాడింది చూడండి అధ్యక్ష. 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తే మొదటి వరుసలో గంగుల కమలాకర్ సంతోషంగా ఉంటాడని చెప్పిండు. వాళ్ళ నాయకుడు చంద్రశేఖరరావు, వాళ్ళ నాయకుడు తారక రామారావు, వాళ్ళ నాయకుడు హరీష్ రావు సంతోషంగా ఉంటాడని చెప్పలే. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళకి దుఃఖం ఉన్నది, వాళ్ళకి బాధ ఉన్నది, వాళ్ళు కడుపు నిండా విషం పెట్టుకొని ఉన్నారని చెప్పి గంగుల కమలాకర్ గారు స్పష్టంగా చెప్పారు. నాకు కూడా తెలుసు గంగుల కమలాకర్ గారు అభినందిస్తారు దీన్ని. కానీ ఆయన బాధల్లా వెనకాల కూర్చొని నడుపుతున్న ఆయన సమస్య. సో అందుకోసమని ఈరోజు మీరు చెప్తున్న జీవోలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, అధ్యక్ష బీసీ కమిషన్ కి ఇచ్చిన జీవో అయినా లేకపోతే డెడికేటెడ్ కమిషన్ కు ఇచ్చిన జీవో అయినా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకోసమని ఇప్పటి వరకు కలిసి రాలే. అదేవిధంగా గంగుల కమలాకర్ గారు ఇంకొక మాట అన్నారు, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అన్నారు, మీరు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని. అధ్యక్ష 5 సార్లు ప్రధానమంత్రికి నేను లేఖ రాసిన, దీనికి సంబంధించి మేము ఢిల్లీకి రావాల్సి ఉంది, మీరు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తే మేము అందరం కలిసి వచ్చి మిమ్మల్ని కలిసి విజ్ఞప్తి చేస్తామని. ప్రధానమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్లమెంటు జరిగేటప్పుడు ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్లో మేము దీక్ష పెడితే, జంతర్ మంతర్లో ధర్నా చేస్తే దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణ బీసీ రిజర్వేషన్ 42కు మద్దతు పలికినరు. కానీ రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అటువైపు కూడా కనుదిప్పి చూడలే అధ్యక్ష. బలహీన వర్గాల తరఫున మాట్లాడుతున్న గంగుల కమలాకర్ కూడా ఆ వైపు రాలేదు అధ్యక్ష. అంటే వాళ్ళ పార్టీ నాయకుడు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇవాళ కూడా ఈ గందరగోళం సృష్టించి బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల బిల్లు ఆమోదం చెందకుండా ఒక అబద్ధాల ప్రాతిపదికన ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే ఇలాంటి వాళ్ళకి